హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎస్పెషల్లీ గర్ల్స్కి అయితే ఒక మంచి స్కాలర్షిప్కి అయితే తీసుకొచ్చాను. సో ఈ స్కాలర్షిప్ ప్రతి గర్ల్కి సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ ఎలిజిబిలిటీ, లాస్ట్ డేట్, అప్లై ప్రాసెస్ అండ్ అప్లై చేసిన తర్వాత కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎవరికైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. అదేవిధంగా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే ఈ స్కాలర్షిప్ నీడ్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025-26 సంతూర్ వాళ్ళు లేటెస్ట్గా స్కాలర్షిప్ అన్నది ఇస్తున్నారన్నమాట. అది ఎస్పెషల్లీ గర్ల్స్కి అనమాట. సో ఆ స్కాలర్షిప్ వివరాలు ఏంటి, వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి, వీళ్ళ పర్పస్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీలైతే ఎవరికి అవకాశం ఉందో లేదంటే ఎవరికి అవసరం ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా? పర్పస్, ఉద్దేశం, ఈ సంతూర్ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ విప్రో కేర్స్ ట్రస్ట్ ద్వారా ఇచ్చే స్కాలర్షిప్ అనమాట. అంటే ఈ సంతూర్ స్కాలర్షిప్ను విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ విప్రో కేర్స్ ట్రస్ట్ లాంచ్ చేశారనమాట. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పేద కుటుంబంలో ఉన్న అమ్మాయిలకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఆర్థిక సహాయం అందిస్తారు ఈ సంతూర్ వాళ్ళు. ఓకేనా? ఇది మెయిన్ పర్పస్ అనమాట. అసలు ఈ సంతూర్ స్కాలర్షిప్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. ఎలిజిబిలిటీ అర్హతలు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. అభ్యర్థి గర్ల్ స్టూడెంట్ అయి ఉండాలి. ఖచ్చితంగా స్టూడెంట్ ఓన్లీ ఫర్ ఉమెన్స్కి అన్నమాట, ఓన్లీ ఫర్ గర్ల్స్కి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక లేదా మహారాష్ట్రలో ఉండాలి. ఏ రాష్ట్రాలు అయితే ఉన్నారో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి అమ్మాయి కూడా ఈ స్కాలర్షిప్ అన్నది అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th and 12th క్లాస్ ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలలో పూర్తి చేసి ఉండాలి. అంటే ఇది ఓన్లీ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్లో చదువుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అన్నది వర్తిస్తుంది. 2024-25లో గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో చేరి ఉండాలి. అంటే ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తూ ఉంటున్నారో వాళ్ళైతే సెకండ్ ఇయర్ నుండి ఇదైతే అప్లై చేసుకోవాలి. అండ్ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 6 lakhs లోపు ఉండాలన్నమాట, 6 లక్షల లోపు ఉండాలన్నమాట. వాళ్ళే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ. ఈ స్కాలర్షిప్స్ వల్ల ప్రయోజనాలు అంటే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ప్రతి ఎలిజిబుల్ విద్యార్థికి 30,000 రూపీస్ ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ 30,000 అయితే నేరుగా వాళ్ళ అకౌంట్కి అన్నది స్కాలర్షిప్ అన్నది క్రెడిట్ అవుతుంది అనమాట. ఈ డబ్బుల్ని కాలేజ్ ఫీజెస్, హాస్టల్స్, బుక్స్, స్టేషనరీస్ కోసమే యూస్ చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్. అప్లికేషన్ స్టార్ట్స్ సెప్టెంబర్ 2025లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మొన్నటి వరకు అయితే 15th అక్టోబర్ వరకు అని ఉండేది, దాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. సో 25th అక్టోబర్ 2025, ఇంకా మనకి 7 days or 8 days ఉంది. సో దయచేసి లాస్ట్ డేట్ వరకు ఎవరు వెయిట్ చేయకుండా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరికైతే ఈ స్కాలర్షిప్ అవసరం ఉందో, చూసిన ప్రతి ఒక్కరికి అవసరం ఉండదు, ఎవరికైతే అవసరం ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి దయచేసి వాళ్ళకైతే హెల్ప్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అవుతారు అండ్ చదువుకోవడానికి ముందడుగేస్తారు. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఎవరికి అవకాశం ఉందో వాళ్ళకైతే దయచేసి నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి షేర్ అన్నది చేయండి. ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్: రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఖచ్చితంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అయితేనే అప్లోడ్ చేయాలి. అండ్ ఆధార్ కార్డు కూడా అప్డేట్ అయిన ఆధార్ కార్డే పెట్టండి. చిన్నప్పుడు ఆధార్ కార్డులు ఎక్కువ 6th 7th చదువుతున్నప్పుడు ఉన్న ఆధార్ కార్డు అయితే అప్డేట్ చేయొద్దు. లేటెస్ట్గా అప్డేట్ చేసుకొని ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేయండి. 10th అండ్ ఇంటర్ మార్క్ లిస్ట్ షీట్ అన్నది అప్లోడ్ చేయాలి. అంటే మీ పర్సంటేజ్ ఎంత వచ్చింది, మనకి 10thకి ఇంటర్కి మార్క్ షీట్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్, ఎందుకంటే మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో వాళ్ళు దాన్ని బట్టే కాబట్టి స్కాలర్షిప్ ఇస్తారు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అడ్మిషన్ ప్రూఫ్, అంటే మీరు ప్రెజెంట్ ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో అది ఫీజు రిసిప్ట్ కానీ, అడ్మిషన్ రిసిప్ట్ కానీ, లేకపోతే బొనిఫైడ్ సర్టిఫికేట్స్ కానీ, ఏదోటి ఆ కాలేజ్లో చదువుతున్నందుకు ఐడి కార్డు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అదన్నా సబ్మిట్ చేయాలి. బ్యాంక్ పాస్బుక్ కాపీ, ఇది ఎందుకంటే నేరుగా మన అకౌంట్లోకే స్కాలర్షిప్ అన్నది క్రెడిట్ అవుతుంది కాబట్టి స్టూడెంట్ పాస్బుక్ అయితే
ఇవ్వండి. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే మనం ఏ రాష్ట్రంలో ఉన్నామో ఇది వాళ్ళకి సంబంధించినోళ్ళ కాదా అని చెప్పేసి మనకి దాన్నే నివాస ధృవీకరణ పత్రం అంటారు కదా. సో అది అప్లోడ్ అన్నది చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నవి ప్రాపర్గా అప్లోడ్ చేయండి. ఒకవేళ సైజు బిగ్ అయితే కంప్రెస్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లర్రర్ మాత్రం రాకుండా అప్లోడ్ అయితే చేయండి. ఇన్ కేస్ బ్లర్రర్ కానీ వచ్చిందంటే మీకు స్కాలర్షిప్ అన్నది రిజెక్ట్ అవుతుంది. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడే క్లియర్గా డాక్యుమెంట్స్ అన్నది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు అప్లై ప్రాసెస్ చూద్దాం. ఇది ఏ విధంగా అప్లై చేయాలన్నది స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో దయచేసి క్లియర్గా వినండి. ఓకేనా? వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. సో అక్కడికి వెళ్ళిన వెంటనే సెర్చ్లో ఆ సెర్చ్ బార్లో సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025-26 అని టైప్ చేయగానే మీకు మొత్తం అదంతా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఎలా అప్లై చేయాలి, ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, డెడ్ లైన్ ఏంటి, ఫీజు ఎంత స్కాలర్షిప్ వస్తుంది ఏంటి అన్నది ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఉంటుంది అనమాట. అక్కడ అప్లై నవ్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవ్వగానే మీ మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వాలి. ఒకవేళ మెయిల్ ఐడి ఇస్తే మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, లేదా ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో అక్కడే పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి. మీకు ఓటీపీ వచ్చిందంటే దాన్ని ఎంటర్ చేస్తేనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. సో అలా మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ వన్స్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మీకు పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ పేరు కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, మీరు ప్రీవియస్గా ఏం చదివారు, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఏ కాలేజు, మీకు ఈ స్కాలర్షిప్ ఎందుకు, ఏంటి అని ప్రతిదీ కూడా మీకు అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా ప్రాపర్గా చదివి అప్పుడు అప్లై అయితే చేయండి. ఎందుకంటే మనకి మోడిఫికేషన్స్కి అయితే డేట్ లేదు. సో మీరు ఏది అప్లై చేసినా సరే ఫస్ట్ క్లియర్గా చదివి మీకు అర్థం కాకపోతే మీ నైబర్స్ కానీ, లేదంటే మీరు మన చేతిలో ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి దాంట్లో సెర్చ్ చేయండి, ChatGPTని యూజ్ చేయండి. సో యూజ్ చేసి ప్రాపర్గా అయితే మొత్తం అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. అప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతుంది అనమాట. లైక్ పాస్బుక్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఇన్కమ్ కానీ, ఇట్లా మనం ఏవైతే డాక్యుమెంట్స్ పెట్టామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతుంది. అవన్నీ బ్లర్ లేని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ చేయండి. ప్రివ్యూ చేసినప్పుడు మొత్తం ఒకసారి వన్స్ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫస్ట్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్నది ప్రాపర్గా అయితే ఇవ్వండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే కనుక అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అన్నది వస్తుంది. ఫామ్ కానీ, లేదంటే అలాట్మెంట్ లెటర్ కానీ ఆ విధంగా ఉంటుంది. సో అది మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి. ఏంటంటే ఫర్దర్ వెరిఫికేషన్స్కి అది యూజ్ అవుతుంది. ఓకేనా? ఇలా అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్. ఇది కూడా ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ ఇన్కమ్ ఎలా ఉంది, అదేవిధంగా మన అకాడమిక్ ఇయర్స్ అంటే లైక్ ఇంటర్ కానీ 10th కానీ మన పర్సంటేజ్ ఎలా ఉంది అవన్నీ కూడా వెరిఫై చేస్తారన్నమాట. వెరిఫై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కానీ, లేదంటే మెయిల్ ద్వారా కానీ, లేదంటే మెసేజ్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకేనా? ఇది ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా కేర్ఫుల్గా క్లియర్గా విని మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ నీట్గా అయితే అప్లోడ్ చేయండి. ఓకేనా? దేనికి కంగారు పడద్దు. ఎందుకంటే మనకి టైం కూడా లేదు. వన్స్ లాగిన్ అయ్యామంటే ఇంకా మనం మాడిఫై చేయడానికి ఏమీ ఉండదు. అదొకటి మైండ్లో పెట్టుకోండి. అదేవిధంగా మన ఛానల్లో స్కాలర్షిప్ సంబంధించి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చాలామంది అయితే రిప్లై కూడా ఇస్తున్నారు. సో మీరు కూడా ఎవరికైనా అవకాశం ఉండే మీరు కూడా స్కాలర్షిప్స్ కోసం వెయిట్ చేస్తే కనుక మన స్కాలర్షిప్స్ సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంది. ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరూ ఎలా అప్లై చేయాలో చెప్తారే తప్ప అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ కూడా ఎవరు చెప్పరు. సో నేను ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చెప్పాను. ఇన్ కేస్ ఆ వీడియోస్లో మీకు ఏదైనా అప్లై చేయడం రాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ప్రాసెస్ కూడా నేను వీడియో తీసి మీకు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025-26 గర్ల్స్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్. సో మీలో ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరమైనా, లేదంటే ఎవరికైతే అవసరం ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి వెంటనే అప్లై చేయండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ అయితే చేయండి. అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి డైరెక్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళిపోతారు. నేను చెప్పిన విధంగా మీరు అప్లై అయితే చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ స్కాలర్షిప్స్ కోసం, ఇంటర్న్షిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ
ఇలాంటి స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ మీకు నచ్చితే కనుక వాళ్ళకి షేర్ అయితే చేయండి. నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.